ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం టీచర్ స్టూడెంట్ యొక్క కన్వర్జేషన్ సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. మీరైతే ఈ వీడియోని చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే మనం టాపిక్లోకి వెళ్ళిపోదామా? లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ఫస్ట్ సెంటెన్స్ ఈజ్, ఎందుకు లేటుగా వచ్చావు? ఎందుకు లేటుగా వచ్చావు? స్టూడెంట్స్ లేటుగా వచ్చినప్పుడు టీచర్ ఇలా అడుగుతూ ఉంటారు కదా, ఎందుకు లేటుగా వచ్చావు అని. దీన్ని మనం ఇంగ్లీష్లో వై ఆర్ యూ లేట్, వై ఆర్ యూ లేట్ అంటే ఎందుకు లేటుగా వచ్చావు అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్, బయటకి వెళ్ళు, బయటకి వెళ్ళు. టీచర్ ఇలా అంటూ ఉంటారు కదా, దీన్ని ఇంగ్లీష్లో గో అవుట్ సైడ్, గో అవుట్ సైడ్ అంటే బయటకి వెళ్ళు అని. నెక్స్ట్ వన్, సరిగ్గా కూర్చో, సరిగ్గా కూర్చో లేదా కుదురుగా కూర్చో. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో సిట్ ప్రాపర్లీ, సిట్ ప్రాపర్లీ అంటే సరిగ్గా కూర్చో లేదా కుదురుగా కూర్చో అని. నెక్స్ట్ వన్, మీ పుస్తకాలను తెరవండి, మీ పుస్తకాలను తెరవండి. టీచర్ పిల్లలతో ఇలా అంటూ ఉంటారు కదా, దీన్ని మనం ఇంగ్లీష్లో ఓపెన్ యువర్ బుక్స్, ఓపెన్ యువర్ బుక్స్ అంటే మీ పుస్తకాలను తెరవండి. నెక్స్ట్ వన్ ఈజ్, ఈరోజు హోంవర్క్ ఎందుకు రాయలేదు, ఈరోజు హోంవర్క్ ఎందుకు రాయలేదు. టీచర్ ఇలా అడుగుతూ ఉంటారు కదా, ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో వై ఆర్ యూ నాట్ రైటింగ్ హోంవర్క్ టుడే, వై ఆర్ యూ నాట్ రైటింగ్ హోంవర్క్ టుడే అంటే ఈరోజు నువ్వు హోంవర్క్ ఎందుకు రాయలేదు అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్, లైన్లో నిలబడండి, లైన్లో నిలబడండి. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో స్టాండ్ ఆన్ ది లైన్, స్టాండ్ ఆన్ ది లైన్ అంటే లైన్లో నిలబడండి అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్, యూనిఫామ్ ఎందుకు వేసుకోలేదు, యూనిఫామ్ ఎందుకు వేసుకోలేదు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో వై డోంట్ యూ వేర్ యూనిఫామ్, వై డోంట్ యూ వేర్ యూనిఫామ్ అంటే యూనిఫామ్ నువ్వు ఎందుకు వేసుకోలేదు అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్, అరవకండి, అరవకండి. జనరల్గా పిల్లలు స్కూల్లో అరుస్తూ ఉంటారు కదా, అప్పుడు టీచర్ ఇలా అంటూ ఉంటారు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో డోంట్ షౌట్, డోంట్ షౌట్ అంటే అరవకండి అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్, ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు. దీన్ని మనం ఇంగ్లీష్లో వై ఆర్ యూ క్రయింగ్, వై ఆర్ యూ క్రయింగ్ అంటే ఎందుకు ఏడుస్తున్నావు అని. నెక్స్ట్ వన్, నీ లంచ్ బాక్స్ ఎక్కడ ఉంది, నీ లంచ్ బాక్స్ ఎక్కడ ఉంది. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో వేర్ ఈజ్ యువర్ లంచ్ బాక్స్, వేర్ ఈజ్ యువర్ లంచ్ బాక్స్ అంటే నీ లంచ్ బాక్స్ ఎక్కడ ఉంది అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్, ఇక్కడికి రా, ఇక్కడికి రా. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో కమ్ హియర్, కమ్ హియర్ అంటే ఇక్కడికి రా అని. నెక్స్ట్ వన్ ఈజ్, నేను లోపలికి రావచ్చా, నేను లోపలికి రావచ్చా. జనరల్గా పిల్లలు క్లాస్ రూమ్లోకి వెళ్ళేటప్పుడు ఇలా అంటూ ఉంటారు కదా, ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో మే ఐ కమ్ ఇన్, మే ఐ కమ్ ఇన్ అంటే నేను లోపలికి రావచ్చా అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్, శబ్దం చేయకండి, శబ్దం చేయకండి. దీన్ని మనం ఇంగ్లీష్లో డోంట్ మేక్ ఏ నాయిస్, డోంట్ మేక్ ఏ నాయిస్ అంటే శబ్దం చేయకండి అని. నెక్స్ట్ వన్ ఈజ్, మీ క్లాస్ టీచర్ ఎక్కడ, మీ క్లాస్ టీచర్ ఎక్కడ. వేరే క్లాస్లో ఉండే టీచర్స్ ఎవరైనా వచ్చినప్పుడు పిల్లల్ని ఇలా అడుగుతూ ఉంటారు కదా, మీ క్లాస్ టీచర్ ఎక్కడ, ఎక్కడికి వెళ్ళారు ఇలా అడుగుతూ ఉంటారు కదా. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో వేర్ ఈజ్ యువర్ క్లాస్ టీచర్, వేర్ ఈజ్ యువర్ క్లాస్ టీచర్ అంటే మీ క్లాస్ టీచర్
ఎక్కడ అని.